అందరికీ నమస్కారం. మొదటి భాగంలో చేకూరి కాశయ్య గారి బాల్యం, ప్రాథమిక విద్య, కాలేజీ చదువు గురించి తెలుసుకున్నాం. ఈ రెండవ భాగంలో వారి వివాహం, ఉద్యోగం, రాజకీయ రంగ ప్రవేశం తదితర అంశాల గురించి తెలుసుకున్నాం. కాశయ్య గారిది నిండు బ్రతుకు, పండు వయసు, తుది వరకు తరగని ప్రతిభ, నిశితమైన మేధస్సు, అద్భుతమైన జ్ఞాపక శక్తి వారి సొంతం. ఆయనను ఒకసారి చూసిన వారికి, ఆయనతో ఒకసారి పరిచయం కలిగిన వారికి మరపురానిది ఆయన వ్యక్తిత్వం. సౌజన్యం, సహృదయతలు నిండిన ఒక గంభీర మూర్తి ఆయనలో మనకు కనిపిస్తాడు. జీవన సంధ్యా సమయంలో కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ కాలానుగుణమైనటువంటి మార్పులతో, పట్టువిడుపులతో ముందుకు సాగుతున్న ఒక మహామనిషి కాశయ్య గారు. కాశయ్య గారు జీవితంలో విలువలకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి వ్యక్తి. ఏ పదవిని స్వార్థం కోసం, ధనార్జన కోసం వినియోగించకపోవడం ఆయనలోని గొప్ప గుణం, విశిష్టత. ఈనాటి రాజకీయ నాయకులలో కాగడ పెట్టి వెతికినా కనబడని అరుదైన, అపురూపమైన వ్యక్తిత్వం వారిది. స్వంత ఇల్లు, కారు కూడా లేని వారి ఆస్తిపాస్తులు ప్రజల ప్రేమ, ప్రజాభిమానం, ప్రజా గౌరవం మాత్రమే. పలుకుబడి కోసం, పదవుల కోసం ఆయన ఎన్నడూ దేవులాడలేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవి స్వీకరించినప్పటికీ ప్రజాసేవకు పదవి ఉపకరణంగానే భావించారు. ఆయన నిర్మోహమాటి, నిక్కచ్చిగా మాట్లాడవలసి వస్తే అందుకు ఇసుమంతైనా జంకరు, బొంకరు. నిశ్చితాభిప్రాయాలతో, దృఢ విశ్వాసాలతో నిష్కర్షగా మాట్లాడే స్వభావం. పదవులు పోతాయి, వస్తాయి, నిలిచేది నిజాయితీయే అనే మాటలతో చెప్పడమే కాకుండా తన చేతుల ద్వారా నిరూపించుకున్న వ్యక్తి కాశయ్య గారు. కెమెరామన్ సుధాకర్తో, సహాయకుడు కమలాకర్తో మీ సమతా శ్రీధర్. ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి, ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ, వాళ్ళతో మీకు ఉన్నటువంటి సంబంధాలు కానీ, పరిచయాలు కానీ? ఎంగళరావు ఆఖరికి వచ్చే వరకు 10 రోజులు వచ్చి వాళ్ళ ఊర్లోనే తనే ఓడిపోతానే భయంతో వచ్చి ఆ ఊళ్ళోనే కూర్చున్నాడు. ఆ ఏరియాలోనే తిరిగాడు. సో అనేక చోట జడ్జిమెంట్, దౌర్జన్యాలు. రేపు ఎలక్షన్గా పెనుబెల్లిలో నేను ఒక ఊళ్ళో ఉంటే మా ఊరి మీద ఒక 500 మంది వచ్చి అటాక్ చేశారు మమ్మల్ని. నన్నేమో ఒకరిని ఇంట్లో పెట్టి తాళవేశారు. తర్వాత పోలీసులు కూడా రాని వెంకటరావు కొడుకు అక్కడ ఉండి, దాని తర్వాత పోలీసు వాళ్ళలో ఒకడు మనకు బట్టే బాగా ఇష్టం ఉన్నవాడు చాటున జీవేశ్వరు వచ్చి వాళ్ళందరినీ అక్కడ నెట్టేసి మమ్మల్ని తీసుకుపోయి మమ్మల్ని కొత్తగూడెం చేర్చాడు. ఇక రేడియోలో కన్నా విరామన్ వాళ్ళంతా ఈ ఏరియాలోనే దాదాపు ఒక 2000 మంది PDSU వర్కర్స్, ఆడపిల్లలు, మగపిల్లలు, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళందరూ వచ్చి 15 రోజులు అసిరావుపేట, దమ్మపేట, ఆ సత్తుపల్లి ఏరియాలో గ్రామంలో 5-6 ఉండి అక్కడ ప్రజల్ని కలవటం, ప్రజలను చైతన్యవంతులు చేయటం, ప్రజల్లో తెలిసి నారాయణరావు కోసం మొత్తం మీద అసలు ఆ ఏరియాలో చీఫ్ మినిస్టర్నా, హోమ్ మినిస్టర్నా అంతకుముందున్న భయాన్ని దూరం చేయగలిగారు. జనంలో గొప్ప చైతన్యాన్ని మాత్రం తేగలిగారు. ఓట్లు గెలుపులు తర్వాత సంగతి కానీ అది ఆ ఉద్యమం కన్నా గ్రామం, జస్టిస్ తాల్కొండే, తర్వాత నా మీద అటాక్ చేయటం, నన్ను ఇంట్లో నిర్బంధించడం, ఇవన్నీ చేయడం ప్రాంతీయ. అప్పుడు పేపర్లు పెద్ద ఎక్కువ తక్కువగా, రేడియోనే పెద్ద సాధనం. సో ఇవన్నీ రేడియోలో రావటం పెద్ద ఊపుతోటి ప్రజలు. కొత్తగూడెంలో నేను వివధార కమిషన్ మధ్య చెప్పలేదుగా, 77లో వచ్చినప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కొత్తగూడెంలో వెంకటరావు వ్యతిరేకంగా, ఎమర్జెన్సీకి, బిఎన్ రామన్కి వ్యతిరేకంగా, అధికార దుర్యానికి వ్యతిరేకంగా ఫైట్ చేశాం. మహాసభ పెట్టి వ్యవహారం చేసేది ఒకటి చేశాం. ఇవన్నీ రావు అనుకోండి చేసాము. అయిన తర్వాత మేము ఎప్పుడైతే జనతా పార్టీలో చేరామో, జయపాల్ రెడ్డి మేము అంతా కలిసి, అప్పుడు సంజయ్ గాంధీ వచ్చినప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో వెంకటరావు ప్రభుత్వం, సింగరేణి కాంగ్రెస్లో బిఎన్ రామన్ వీళ్ళంతా మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ సంజయ్ గాంధీ విజిట్లో చేసిన దాని మీద వెంకటరావు గారి మీద మేము కంప్లైంట్ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చి, ఢిల్లీ పోయి ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చి, ప్రైమ్ మినిస్టర్ దాని మీద ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని అపాయింట్ చేశాడు.
ఆంధ్రదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వాజ్ అపాయింటెడ్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్. దానికి జస్టిస్ విమల్రావు అనే ఆయన్ని నియమించాడు కమిషనర్గా. అందుకని విమల్రావు కమిషన్ అన్నారు. బాంబే హెడ్ క్వార్టర్లో ఉంటే మేము ముందంతా అన్ని అటెండ్ అయ్యాం. ఆయన రిక్వెస్ట్ చేశాం, ఫస్ట్ మీరు 78 కంటే ముందే మీరు ఫస్ట్ హీరింగ్ చేయాలి, మీరు హైదరాబాద్లో ఫస్ట్ హీరింగ్ పెట్టాలి అని మేము ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ముందే ఒప్పుకున్నాడు. ఫస్ట్ హీరింగ్ అక్కడ పెడదాము, జూబిలీ హాల్లో పెడదాము, ముందేమో ఒక 3 ఐటెంలు తీసుకుందాము, ఆ 3 ఐటెంలకు మేము ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తాను అని అక్కడ పెడితే మేము నామినేషన్ 78లో జనతా పార్టీ తరఫున నామినేషన్ చేశాం. తెల్లవారి స్క్రూటినీ అయింది. అయిపోవడంతో జీబెక్కించుకొని సాక్ష్యాలు కొంతమంది ఉన్నారుగా, అంటే అక్వైర్డ్ భూములన్నీ, పట్టా భూములన్నీ, వీళ్ళ సొంత భూములన్నింటినీ హెలికాప్టర్ కోసం వీళ్ళు దౌర్జన్యంగా తీసుకోవటం, ఇట్లాంటి కొన్ని అన్యాయాలు చేసి కొన్ని సాక్షులు ఉన్నారుగా, వీళ్ళని కూడా ఎక్కించుకొని జీబులో ఎక్కించుకొని నేను హైదరాబాద్ వెళ్ళిపోయి 8 రోజులు 9 రోజులు మేము నామినేషన్ అయిన తర్వాత అక్కడే ఉండి, ముందు చీఫ్ కదా ఫస్ట్ పిటిషన్లో మొదటి సంతకం నాది కాబట్టి చీఫ్ని ముందు ఇది చేస్తారు, దాన్ని ఏదో అంటారు చీఫ్ని చేసిన తర్వాత నన్ను వాళ్ళ వెంకటరావు గారు లాయరు, సింగరేణి కాంగ్రెస్ లాయరు, స్టేట్ గవర్నమెంట్ లాయర్లు వాళ్ళందరూ కలిసి నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా లాయరు వెంకటరావు గారు ఆయన రావాల్సి వచ్చింది. అక్కడ ఆయన రావాలి, నేను సాక్ష్యం చెప్పినట్టే ఆయన వచ్చి అక్కడ కూర్చొని సాక్ష్యం చెప్పాడు. ఆయన కూర్చొని సాక్ష్యం చెప్తే ఆయన్ని మా లాయరు శ్రీరామ శాస్త్రి గారు వీళ్ళు మేము క్రాస్ ఎగ్జామినేషన్ చేసాం ఆయన. సో ఇవన్నీ వార్తలు సాయంత్రం ప్రాంతీయ వార్తలు వస్తారు. సో ఆ ఏరియా జనం చాలా రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒక సంచలనం కాబట్టి అప్పుడు ప్రతి ఊళ్ళో 6 గంటలకి ప్రాంతీయ వార్తల రేడియో దగ్గర, అప్పుడు ఎందుకంటే మార్గం లేదు, ప్రాంతీయ వార్తల రేడియో దగ్గర కూర్చొని వాళ్ళు వినేవాళ్ళు అన్నమాట. అందుకని వెంకటరావు గారి పేరు ఎంతమందికి ఈ రాష్ట్రంలో తెలుసో అంతమందికి మన పేరు కూడా తెలిసింది అక్కడ. అది సంగతి, దాని కథ విమల్రావు కమిషన్ అవ్వాలి. దాని తర్వాత ఇక వీళ్ళు ఎప్పుడైతే 294 పోటీ చేసి 30 మంది గెలిచారు, ఓడిపోయారు, దాంతో ఎమ్మెల్యేకి రిజైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఇందులో ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా వచ్చింది, రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అయినా వాడు తెలియకూడదు. మిగతా తర్వాత విచారణ అంశాలు, వ్యక్తిగత ఆస్తులు, వ్యవహారాలన్నీ ఉన్నాయి, తప్పుడు లెక్కలు ఇవన్నీ ఎందుకు అనే ఉద్దేశంతో అతను తెలివిగా, కామన్ సెన్స్ ఉందిగా మనిషికి, తెలివిగా ఎమ్మెల్యే సీటుకి మనం ఉండి చేసేది ఏముంది, అసెంబ్లీలోకి వెళ్ళాలి, మొహం చూపిస్తారంటే సిగ్గు అనిపిస్తుందిగా. అక్కడ కూర్చొని 5 ఏళ్ళు చేసిన వాడు చీఫ్ మినిస్టర్గా 78 దాకా. అప్పుడు జనతా పార్టీలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ 5 ఏళ్ల పీరియడ్ 6 ఏళ్ళు చేసింది శ్రీధరు. తర్వాత మొదటి రివర్స్ బ్యాక్ చేశాడు మొదటి. ఇక ఈయన ఎప్పుడైతే రిజైన్ చేశారో కొంచెం ప్రతివాడికి సానుభూతి వస్తుంది. ఈయన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ తప్పు పట్టినా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి పనిష్మెంట్ ఇచ్చే అధికారం ఉండదు. వాళ్ళ రిపోర్ట్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఏమన్నా కేసెస్ ఉంటే ప్రాసిక్యూట్ చేయొచ్చు, అంతే తప్ప ఎవరు రిజైన్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. కానీ ఈయన తెలియకుండా ఉండి చేసేది ఏం లేదు. ఏదో ఒక సందర్భంలో బయటపడితే మంచిది కదా, మనం అసెంబ్లీలో మొహం పెట్టి తిరగలేము, పోలేము అని చెప్పి రిజైన్ చేసేవాడికి ఎక్కడ లేని సానుభూతి వచ్చింది. సహజంగా వస్తుంది. అసలు మాకే ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోయారో మేము 60 మంది గెలిచాము, అయిపోయిన తర్వాత సచిన్ బాబు కింద లెక్కేగా. ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది మిగతా మా వాళ్ళు కూడా బాంబే పోవాలి అది ఇదంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందంతా మన సొంత ఖర్చులతో పోవటమే కదా. నేను బస్సుల్లో పోయి అవస్థ పడేవాడిని కదా. అందుకని ఇక దాంతో అట్లా ఎండ్ అయిపోయింది. 78 అయిపోయిన తర్వాత జాతకం అంటే జాతకం అయిందేనయ్యా. ఆయన ఏమైండు 78 అయిపోయి మోహన్ ఇంట్లో కూర్చున్నాడు. కనీసం ఎవడని చస్తే కూడా, ఫార్వర్డ్ చస్తే కూడా ఖమ్మం వచ్చేవాడు కాదు, ఎవడు పెళ్లికి వచ్చేవాడు కాదు. అక్కడే కూర్చొని 78 నుంచి 79 దాకా మరి అట్లనే వేరే కూడా కూర్చున్నాడుగా. 80, 81 అయింది. ఎప్పటిదాకా కూర్చున్నాడు అంటే 83 అట్లనే కూర్చొని 84లో ఇందిరాగాంధీ చనిపోయింది. అంతేగా 84లో చనిపోయింది. 83లో ఎన్టీ రామారావు గెలిచాడు. రామోజీరావు అత్యంత సన్నిహితుడు ఆయనకి, ఆయన సహాయం చేస్తూ వెంకటరావుకి.
ఈయనకి వాళ్ళకి అంత స్నేహం. రామోజీరావు మీద ఎందుకు కోపం వచ్చిందంటే వీడికి మనం ఇంత స్నేహం ఇంత వ్యవహారం ఉంటే నన్ను కాదని, కాంగ్రెస్ను కాదని, నన్ను కాదని వీడికి కులం కావాల్సి వచ్చిందా, ఎన్టీ రామారావు పదకి మోస్తరా అనేది ఆయన కక్ష ఏర్పడింది. తర్వాత ఆయన మీద దాదాపు 200 కేసులు పెడితే కూడా రామోజీరావు పోయి బతిలాడుకోలేదుగా, బయట ఒకటి చేసుకున్నాడు ఆయన. రామోజీరావు బయట ఒకటి చేసాడు ఆ కేసు. ఇక మెదలకుండా ఇంట్లో కూర్చుంటే ఇందిరాగాంధీ వస్తే కానీ చూడటానికి పోలేదా ఢిల్లీ. కానీ కర్మలు అయిపోయిన తర్వాత రాజీవ్ గాంధీకి హైదరాబాద్ ఢిల్లీ లెవెల్లో పెద్ద మనుషులు పార్టీలో వాళ్ళు సలహా చెప్పారు, మీ అమ్మ చివరిలో మంచి మంచి వాళ్ళని కూడా ఆవేశంలో తప్పుడు సలహాలను పోగొట్టుకుందా, దూరం తీసుకుంది. నువ్వు నువ్వు పిలిస్తే కాంగ్రెస్లో అందరు లీడర్లు మళ్ళీ వెనక్కి వస్తారు, అందరు లీడర్లు మంచి మంచి వాళ్ళు కూడా ఉన్నారు అందులో, అందరినీ నీ లీడర్లు వస్తే నీకు ఆటోమేటిక్గా స్ట్రెంత్ వస్తుంది, అందువల్ల నువ్వు అందరినీ పిలువు అని చెప్తే ఈయన ఆయనకై నేను యాచించడం కానీ ప్రయత్నం చేయడం కానీ చేయడా, మొన్న కూర్చొని డెస్పరేట్ అయ్యి రాజీవ్ గాంధీ ఫోన్ చేసి, అంకుల్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ టు కంటెస్ట్ ఫర్ మీ ఫ్రమ్ ఖమ్మం కాన్స్టిట్యున్సీ యాజ్ ఎంపీ అండ్ యూ షుడ్ బి ఇన్ మై క్యాబినెట్ టు సపోర్ట్ మీ అని రిక్వెస్ట్ చేశాడు. బట్ రికమెండ్ చేస్తే పోయింది. అట్లా వచ్చి ఇండస్ట్రీస్ మినిస్టర్ అయ్యాడు. ఇండస్ట్రీస్ మినిస్టర్ అయిన తర్వాత ఇండస్ట్రీస్ మినిస్టర్ అంటే సహజంగా దేశంలో ఉన్న పెద్ద పెద్ద 500-600 మంది ఇండస్ట్రీస్లో అందరూ కట్టెసీకాలకు వస్తూనే బ్రీఫ్ కేసు అవతల పెట్టిపోతారుగా పక్కన, అది ఎక్కువ. అందుకని నేను శ్రీధరు, నేను చాలా మంది పాలిటీషియన్ని డబ్బు కోసం పరిగెత్తడం, పైవీలు చేయటం, ఈ పని చేసి పెడతా, పెద్ద డబ్బులు ఇవ్వండి, ఈ పనికి ఇంత ఇవ్వండి అని అడుగుతారు. కానీ ఈ వెంకటరావు ఎవరిని నోరు తెచ్చి రూపాయి అడగలేదు, పని చేస్తాను కానీ ఇంకో డబ్బులు ఇస్తాను, మేము డబ్బులు ఇస్తానండి మీకు ఈ పని చేసి పెట్టండి అని అనడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు రైట్ రాయలో పోజు పెట్టేవాడు, ఎవరు పోజు అంత ఎక్కువ పోజ్ చేయాలి. అసలు తను ఏమిటో తనకు తెలుసు, దానికున్న వీక్నెస్ ఏంటని, లిమిటేషన్స్ ఏమిటో తనకు తెలుసు, ఎక్కువ అడిగేవాడు కాదు. కానీ మనీ ran after him and went into his house in tons and tons. టన్నుల రూపాయలు పరిగెత్తుకుంటూ ఆయన ఇంట్లోకి పోయి దూరాయి. అది ఆయన అసలు నీకు ఆ జాతకం అసలు ఎవరికి ఉండదు. ఎక్కడో ఎవరు కొట్టినట్టే అసలు మామూలు నన్ను ఉపేద మనకుంటాను అందరిని ఎందుకు పుట్టించాడంటే దేవుడు మనకు సేవ చేయడానికి నన్ను పుట్టించాడు అనుకుంటాడు. కాశయ్య గారు, మీరు కొత్తగూడెం సమితి ప్రెసిడెంట్గా, తర్వాత ఎమ్మెల్యేగా, దాని తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా, ఇట్లా వివిధ రకాలైనటువంటి పదవులు మీరు అలంకరించారు. తర్వాత మీరు రాజకీయాల నుంచి మీరు ఎందుకు, మీ ఆరోగ్యం చక్కగా ఉంది, మేధస్సు మంచిగా ఉంది, అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి ఇప్పటికే ఉంది, అయినా కానీ మీరు రాజకీయాల నుంచి మీరు పూర్తిగా హఠాత్తుగా ఎందుకు వైదొలిగారు? దాని తర్వాత మీకు ఇంత అవకాశం, ప్రజలు ఇంత ఆదరణ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? కొత్తగూడెంలో అది 1976 ఎమర్జెన్సీ, దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. అప్పుడు నేను, జైపాల్ రెడ్డి, మేము కాంగ్రెస్ శాసనసభ్యులుగా, మరి బ్రహ్మానంద రెడ్డి గారు, పివి నరసింహారావు గారు స్నేహితులుగా ఉండేవారు. కాంగ్రెస్లో ఉన్న గ్రూపుల వల్ల ముఖ్యమంత్రి గారికి మాకు కొంత వైరుధ్యం ఉండేది. అయినా గౌరవంగానే పార్టీలో మాత్రమే విమర్శలు చేసుకునేవాళ్ళం తప్ప బయట విమర్శలు చేయటం కానీ దూషించుకోవటం కానీ మాత్రం ఆనాడు లేదు. రాజకీయాల్లో ఆ మాత్రం సభ్యత ఉంటూ వచ్చింది. రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీని ఆహ్వానించి గిరిజన పాల్వంచ ఆహ్వానించారు. ఆహ్వానించి ఆయన మెప్పు పొందడం కోసమని అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సింగరేణి కార్పొరేట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన బిఎన్ రామన్ గారు, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికార దుర్వినియోగం
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చాలా పెద్ద ఎత్తున జరిగింది అప్పుడు. అందువల్ల దానిని నేను నిరసిస్తూనే వచ్చాను, దాన్ని ప్రశ్నిస్తూనే వచ్చాను. ఆ ప్రశ్నించినందుకు నన్ను, నాతో పాటు ఉన్న కార్మిక నాయకులను అణిచివేసే విధానంలో భాగంగానే నేను నా భార్య పేరు మీద నేను ఉంటున్నటువంటి గవర్నమెంట్ టీచర్ క్వార్టర్స్లో కరెంటు తీసేయటం, నీళ్ల పుక్కును కట్ చేయటం, తర్వాత నా శ్రీమతి పనిచేస్తున్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్ని సింగరేణి కాలనీస్కి హ్యాండ్ ఓవర్ చేయటం. అది చేయటం వల్ల వీళ్ళని ఇక్కడ నుంచి కొత్తగూడెంలో లేకుండా ఎక్కడ దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికే పోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక భయోత్పాతాన్ని కలుగజేసే దానికి ప్రయత్నం చేయటం. తర్వాత కార్మిక సంఘ యూనియన్ సెక్రటరీగా ఉన్న శ్రీనివాస అయ్యంగార్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఆయన్ని తెల్లవారే వరకల్లా నా మీద ఉన్నటువంటి కక్షతో ఆ కార్మిక నాయకుడు శ్రీనివాస అయ్యంగారిని డిస్మిస్ చేయటం, ఇంకా అనేక మంది నాకు సహకరిస్తూ నా ఫాలోయర్స్గా ఉన్నటువంటి కార్మికుల్ని అక్కడి నుంచి గోదావరి కని, బెల్లంపల్లి, ఇతర జిల్లాల్లో ఉన్న బొగ్గు గనులకు ట్రాన్స్ఫర్ చేసి ఆ రకంగా అంతటితోటి కూడా కాకుండా శ్రీనివాస అయ్యంగారు ఉంటున్నటువంటి సింగరేణి కంపెనీ క్వార్టర్నే మిలిటరీని, పోలీసుని నిఘా పెట్టి దాన్ని కూలగొట్టడం, వాళ్ళని బయటికి నెట్టడం, నేను పోయి అర్థం చేస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోవటం, ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు ఎన్నో జరగటం. దానికి వ్యతిరేకంగా ప్రజలలో భయం ఉండటం వల్ల ఆనాడు వీధుల్లోకి రాలేకపోయారు, బయటకు వచ్చి పోరాటం చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఎన్నికలు వచ్చాయో, విమలరావు కమిషన్ విచారణ ప్రారంభమైందో, దీనితోటి ఎన్నికల్లో వాళ్ళందరికీ, ప్రజలందరికీ మనసుల్లో ఉన్నటువంటి ఆవేదన, ఆగ్రహాన్ని మాత్రం చాలా బలీయంగా ప్రదర్శించడం జరిగింది. అందులో అదే సందర్భంలో ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. ఆ ఎమర్జెన్సీలో సిడిఎస్ అని కార్మికుల నుంచి, సింగరేణి కార్మికులు వాటి నుంచి డబ్బులు మినహాయించేటువంటిది ఆనాటి ప్రభుత్వం చేయడం, దానికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి కార్మికులు అందరూ, సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి దాదాపు 50,000 మంది కార్మికులు అందరూ కూడా నిరసన తెలియపరచడం. అయినా ఎమర్జెన్సీ కారణం కాబట్టి ఈ దౌర్జన్య పోకడంతో భయోత్పాతాన్ని కలుగజేశారు. కానీ ఎన్నికలు అయిన వెంటనే నేను జనతా పార్టీ ఎమ్మెల్యే కావడంతో, సిపిఎం జనతా పార్టీ పొత్తులో మేము ఉండటం వల్ల జనతా పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత సిపిఎం పార్టీ తరఫున యూనియన్ ప్రెసిడెంట్గా ఒక ప్రముఖమైన కార్మిక నాయకుడు, అక్కడ స్థానిక కార్మికుడు బొత్స సత్యనారాయణ గారు చాలా గొప్ప త్యాగశీలి. ఆయన, నేను సమిష్టిగా 54 రోజులు సమ్మె, సింగరేణి కాలనీస్ మొత్తం ఒక చరిత్రాత్మకమైనటువంటి సమ్మె కార్మికులు ఆనాడు చేయడం జరిగింది. నేను శాసనసభ్యుడిగా ఎన్నికై 2 రోజుల్లోనే బయలుదేరి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీలోనే ఒక దాదాపు 20 రోజులు ఢిల్లీలో ఉండి, మిగతా నాయకులు, జనతా పార్టీ నాయకులు, లక్ష్మీకాంతమ్మ గారు, ఎక్స్ఎంపీ, వీరందరి సహకారంతో మొరార్జీ దేశాయి గారిని కలిసి అక్కడ అనేక రోజులు, ఒక వారం రోజులు సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత ఈ సిడిఎస్ని రద్దు చేసేటువంటి ఉత్తర్వులు తీసుకొని నేను తిరిగి కొత్తగూడెం రావటంలో అది ఒక కార్మిక ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచేటువంటి సంఘటన. నా జీవితంలో కూడా ఒక ప్రధానమైన ఘట్టమే. తర్వాత వచ్చినటువంటి యువకులు కూడా కార్మిక రంగంలో, ఆ ప్రాంతంలోనే అందరికీ అది ఒక స్ఫూర్తిని కలుగజేసింది. ఆ విధంగా జనతా పార్టీలో ఉండే, జనతా పార్టీ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావటం, తర్వాత 83 ఎన్నికల్లో నన్ను వెంకటరావు గారి ఆయన కుమారుడు
చేతల్లో ఉండటం వల్ల ఆ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత 1985 జనవరి 1వ తేదీన ఎన్టీ రామారావు గారిని నన్ను ఓడించారు అనేటువంటి ఒక ఆ భావంలో ఎందుకో నాకు కొంత ప్రతీకార వాంఛ కలగటం, అది ఒక బలహీనత మంచిదా చెడా అనేటువంటి ఇది ఒక విషయమైనా ప్రతీకార వాంఛ మనసులో ఉండటం వల్ల ఏమైనా సరే నన్ను ఓడించిన వారిని కూడా ఓడించాలి అనేటువంటి కాంక్షతో నేను ఎన్టీ రామారావు గారిని కలిసి తెలుగుదేశంలో పార్టీలో చేరి సత్తుపల్లి నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గెలుపు కోసం నా వంతు నేను కూడా కృషి చేయగలిగాను. ఆ రకంగా నాగేశ్వరరావు గారు గెలవటం 86లో ఆయన మంత్రిగా క్యాబినెట్లో ఏర్పడటం నాకేదో మళ్ళీ ఎమ్మెల్యే ఇతర నిలబడాలనేటువంటి కాంక్ష కానీ జిల్లా పరిషత్ వీటి మీద ఏమి కాంక్ష లేదు. నాకు ఎంతసేపటికి ఒకసారి పార్లమెంట్లో సభ్యుడం కావాలి, పార్లమెంట్లో మనం మాట్లాడాలి అనేటువంటి కోరిక మాత్రం ఉండేది. ఆ కోరిక తీరకుండానే జీవితం విరమించవలసినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కానీ అయినప్పటికీ తృప్తిగానే ఉన్నాను. ఇంతలో వెంకటరావు గారు ముఖ్యమంత్రి ఆనాడు సెంట్రల్ మినిస్టర్ కావటం, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక సభలో ఎన్టీ రామారావు గారిని రంగులు వేసుకునేవాడని, ఇంకా ఇంతకంటే ఇక్కడ కొంచెం పరుష పదాలతో ఆయన్ని దూషించటం వల్ల ఎన్టీ రామారావు అసలే స్వభావరీత్యా ఆవేశపరుడు, దానికి తోడు ఆయన ఆ విధంగా దూషించటం వల్ల ఆయనలో చాలా పట్టుదల పెరిగి ఏమైనా సరే నేను అహంకారాన్ని ఓడించాలి అని అంటూ ఆయన తుమ్మల నాగేశ్వరరావుని ఇతర నాయకుడిని మీరు ఆలోచించండి, ఖమ్మం జిల్లా పరిషత్తుకి కేంద్ర మంత్రి గారి కుమారుడే పోటీ పెడుతున్నారు కాబట్టి ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి గారి స్థానంలో మనం గెలిచి తీరాలి, అందుకోసం ఏమి చేయాలో ఆలోచించండి అని పరిపరాల అదే భావంతో దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతను ఆయన ఆ భావం ఆయనలో ఉండటం వల్ల చివరకు అన్నీ పరిశీలించి కాసేయ్య గారు అయితేనే ఆయన విమదలాల కమిషన్ వేసి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా నీతివంతులు ధైర్యం గలవాడు కాబట్టే పోరాట పటిమ ఉండబట్టే నిర్భయంగానే ఇంతకాలం పోరాడారు. ఏదైనా సరే ఆయనైతేనే పోటీ చేయగలరు, పోటీ పెడితేనే ఉపయోగంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనకి వచ్చి గెలవటం అంత సులువు కాదు వెంకటరావు గారికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో అనే అభిప్రాయం ఎక్కువగా ఉన్నప్పటికీ నన్ను పిలిచి మీరు పోటీ చేయాలి, మన పార్టీ కోసం పోటీ చేయాలి అనటం నాయకుడి అభిప్రాయానికి అంగీకరించడం అనుసరించడం రాజకీయాల్లో ప్రధానం కాబట్టి నేను ఆ విధంగా అంగీకరించి ఆనాడు పోటీ చేయటం. మరి ఎన్నికలు కేంద్రం పరిశ్రమల శాఖ మంత్రి, అందున జిల్లా వ్యాప్తంగా బాగా జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా ప్రముఖమైన ముఖ్యమంత్రిగానే పదవి నిర్వహించాడు. జిల్లాలో కూడా గౌరవ స్థానాల్లో ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా పోటీ అయినప్పటికీ కూడా ప్రజలు చాలామంది కాంగ్రెస్లో కూడా ఉన్న వారిలో చాలా అనేక మంది, ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం, ఇతర ఉద్యోగ వర్గాలు, ఇతర యువకులు, విద్యావంతులైనటువంటి వారు అనేక మంది బలపరచడం వల్లనే ఆనాడు 50,000 పైన మెజారిటీతో ఇది డైరెక్ట్ ఎలక్షన్. డైరెక్ట్ అంటే 18 సంవత్సరాల వయసు దాటిన వారందరికీ ఓట్లు ఉన్నాయి. అన్ని పంచాయతీలో ఉండే ఓటర్ మున్సిపాలిటీలు తప్ప అన్ని పంచాయతీ జిల్లా మొత్తంలో ఉన్న
అన్ని పంచాయతీ ఊళ్ళల్లో ఉన్నటువంటి ఓటర్లు 18 సంవత్సరాలు దాటిన వారికి ఓటు ఉన్నాయి, వారందరూ ఇందులో ఓటర్లు. అంటే ఒక రకంగా పార్లమెంటు పార్లమెంట్ కంటే పెద్దది ఇది. ఖమ్మం పార్లమెంట్ 2 నియోజకవర్గాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, భద్రాచలం 7, 3, 10 10 నియోజకవర్గాలు ఉన్న ఆ ఎన్నిక అది. అప్పుడే ఎన్టీ రామారావు గారు దాన్ని డైరెక్ట్ ఎలక్షన్, ప్రత్యక్ష ఎన్నికలు విధానం మండలాలకి తెచ్చారు. తర్వాత జిల్లా పరిషత్కి కూడా తెచ్చారు. ఆ ఎన్నికల్లో ఆ విధంగా ప్రజల బలంతో, ఎన్టీఆర్ ఆశీస్సులతో దానిని పొందగలిగా. దాని తర్వాత అదృష్టమో దురదృష్టమో తెలియదు, నాకేం సంతోషం కాదు, బాధే పడ్డాను, చాలా మదన పడ్డాను. పివి నరసింహారావు గారుతో నాకు 1955లో విద్యార్థి నాయకుడిగా వరంగల్ సభలో అయిన మొదటి పరిచయం దగ్గర నుంచి చివరి దాకా వారితో అనుబంధం ఉంటూ వచ్చింది. నేను ఏ పార్టీలో ఉన్నా. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన మీద అర్షద్ మహతా అనేటువంటి ఒక స్టాక్ బ్రోకరు ప్రధానమంత్రి మీద ₹1 నేను లంచం ఇచ్చాను అని ఆరోపణలు చేయటం, ఈ ఆరోపణలని దాన్నే పరిగణనలోకి తీసుకొని ఆనాడు దేశంలో ఉన్న అన్ని పార్టీలు, బీజేపీ కానీ, సిపిఐ కానీ, అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలి, విచారణ జరపాలి, అందుకోసం ఆయన రాజీనామా చేయాలి అనటం. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి 89లో ఓడిపోయారు, ముఖ్యమంత్రిగా లేరు, కానీ అయినప్పటికీ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు కూడా పివి నరసింహారావు రిజైన్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో నేను ఒక వారం రోజులు నేను చాలా మదనపడ్డాను, నా మనసు మదనపడింది. పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం కొంచెం సన్నిహితంగానే నేను ఆ రోజు నుంచి జ్ఞానవటిగా చూస్తూ ఉన్నాను. విషయాలని తెలిసిన వాడిగా, ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాడిగా నేను నాకు తెలిసిన నిజాన్ని చెప్పకపోతే, చెప్పగలిగేటువంటి స్థితి కూడా లేకపోతే ఇంకా మన వ్యక్తిత్వం ఏమిటి, ఉన్నట్టు చెప్పగలిగే ధైర్యం లేకపోతే ఈ మానవ జీవితం దేనికోసం అనేటువంటి మానసిక సంఘర్షణలో నేను ఎవ్వరికీ చెప్పకుండా, నాకై నేనే ఎవరిని సంప్రదించకుండా ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళి డైరెక్ట్గా ప్రెస్ క్లబ్కి వెళ్ళి, బషీర్బాగ్లో ఉన్న ప్రెస్ క్లబ్కి వెళ్ళి అక్కడ ప్రెస్ వారితో సమావేశంలో నేను నాకు పివి నరసింహారావు గారితో 55 నుంచి పరిచయం ఉంది, తర్వాత ఉంది, ఎమ్మెల్యేగా ఉన్న వారితో ఉన్నాను. ఆయన ఎప్పుడూ డబ్బులు మనిషి కాదు, జీవితంలో ఎక్కువ డబ్బు కోసం పరిగెత్తిన వాడు కూడా కాదు. ఒక రకంగా అవసరాల నిమిత్తం ఆలోచించే మనిషే తప్ప ఆశాపరుడుగా, దురాశాపరుడుగా కూడా నేను ఎప్పుడూ ఆయన చూడలేదు. దానికి తోడు దేశంలో ఎన్నికైనటువంటి ఒక ప్రధానమంత్రి మీద ఏ కారణాలు చూపకుండా, బలమైన కారణాలు లేకుండా ఒక ఆరోపణ, ఆర్థిక నేరస్తుడు చేసిన ఆరోపణను ప్రాథమిక విచారణ కూడా జరపకుండా ఆ ఆరోపణనే నమ్మి రాజీనామా చేయమని డిమాండ్ చేయటం మాత్రం పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీకి, ప్రజాస్వామిక విధానానికి ఇది ఆరోగ్యకరమైన లక్షణం కాదు, సహేతుకమైనటువంటిది కాదు అని నేను అభిప్రాయపడుతున్నాను. అందుకని నాకు వారి వ్యక్తిగతంగా కూడా తెలుసు కాబట్టి, నేను నమ్ముతున్నాను కాబట్టి, నేను తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ నేను వచ్చి ఇవాళ మీ ముందు నా మనసులో ఉన్నటువంటి వాస్తవాన్ని తెలియపరుస్తున్నాను అని ప్రకటించడం. దాని తర్వాత సాయంత్రం 6 గంటలకల్లా పత్రికా వారు చెప్పిన ఎన్టీ రామారావు గారు నన్ను పార్టీకి వ్యతిరేకంగా పత్రికా సమావేశం పెట్టి చేశారు కాబట్టి వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను అని వారు ప్రకటన చేశారు. తర్వాత పత్రిక వారు వెంటనే అదే రాత్రి నాకు ఫోన్లో అడిగారు, ఇట్లా మిమ్మల్ని బహిష్కరి. చైర్మన్ గానే ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ గానే ఉన్నాను అనుకుంటున్నా. మరి ఉండటం ఉన్నానా, 6 నెలలు ఏమన్నా అటు ఇటు నువ్వు ఉన్నానే ఉన్నా తెలియదు. ఆ డేట్స్ మన దగ్గర నోట్ చేసలేవు. పత్రికల వారు మళ్ళీ ఫోన్ చేసి మిమ్మల్ని మీరు అధ్యక్షుల వారు మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించారు, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని.
అని అన్నప్పుడు నేను ఎన్టీ రామారావు గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన ఒక మహోన్నతమైన నాయకుడు కూడా. నాలాగే ఎన్టీ రామారావు గారికి పివి నరసింహారావుతో పరిచయం ఉండున్నట్లయితే, వారి లక్షణాలు తెలిసి ఉన్నట్లయితే వారు డిమాండ్ చేసేవారు కాదు. వారికి తెలియదు కాబట్టి రాజకీయంగా మాత్రమే ఆలోచించి చేశారు వారు. కానీ ఏమైనా వారు పార్టీ అధ్యక్షుడు కాబట్టి వారికి ఆ అధికారం ఉంది. నేను వారి నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నాను అని ఆ రోజు ఆ పత్రికలో ప్రకటన ఇవ్వటం జరిగింది. ఇది ఈ జీవితంలో నాకు బాగా సంతృప్తి ఇచ్చేటువంటి ఒక అంశంగా కూడా నేను భావిస్తున్నాను. నాకు తెలిసినటువంటిది ఇది నాకు లాభమా నష్టమా, ఈ నిర్ణయం వల్ల నష్టమనే సంగతి నాకు తెలిసినా కూడా ఎన్టీఆర్ అంటే అత్యంత గౌరవం ఉన్న వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ సత్యాన్ని, ఈ వాస్తవాన్ని, ఈ నిజాన్ని చెప్పేటువంటి ధైర్యం నేను చేయలేకపోతే జన్మకు అర్థమే లేదు అనేటువంటి భావంతో నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో ఉండటం 2000 సంవత్సరం వరకు క్రమంగా రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత, డబ్బు ప్రవేశం పెరగటం నాకు ఒక భావన కలిగింది. మనం విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. మన సొంతానికి ఎప్పుడు ఎవరిని ₹1 ఆశించిన మనం అక్రమంగా సక్రమంగా ₹1 ఆశించేటువంటి అవసరం కలగలేదు. ఆశించకుండానే జీవించగలిగాం. కాబట్టి ఈ పరిచయాల ద్వారా, సంబంధాల ద్వారా ఉన్నప్పుడు రాజకీయాలు చేయాలనుకున్నాం, వచ్చాము, అభిరుచితో వచ్చాము, చేశాము, సంతృప్తిగానే గౌరవంగానే గడిచింది. కాబట్టి దీంతో తృప్తిపడి రాజకీయాలు పదవులు నిర్వహించడమే కాదు, రాజకీయాలు అవసరమైతే విరమించుకునేవారు కూడా ఉంటారు అనేటువంటిది కూడా చరిత్రలో సంఘటనలు అవసరం భావితరాల వారికి. కాబట్టి రాజకీయాలు విరమించుకొని మన ఉపాధ్యాయ లోకంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ సృష్టికి, వారి ఈ ప్రగతికి, ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామానికి మూల పురుషుడు ఆ ఉపాధ్యాయుడే. కాబట్టి ఆ ఉపాధ్యాయులు నలుగురం కలిసి ఒక సంస్థని స్థాపించుకొని ముందుకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆలోచనతో నేను రాజకీయాలు పండించుకోవడం జరిగింది. తదనుగుణంగానే ఆనాటి విలువైనటువంటి అనేక మంది, బుద్ధిరేని సత్యనారాయణరావు గారు, ఆయన నేషనల్ అవార్డు, మన మదర్ దగ్గర ఇల్లూరు గ్రామం మదర్ స్కూల్ విద్యార్థి, నా సీనియర్. ఈ వాజ్ ది ఫస్ట్ నేషనల్ అవార్డీ టీచర్. ఈజ్ ఎ గ్రేట్ టీచర్. ఉర్దూ మీడియం చదివాడు కానీ ఇంగ్లీష్లో గ్రేట్ టీచర్. ఇప్పటికి కూడా ఉన్నారు వారు. తర్వాత ఎస్వి నారాయణ గారు. ఇంకా పాల్వంచలో ఆదర్శమైన హెడ్ మాస్టర్ అనేక సంవత్సరాలు పనిచేశాడు. చనిపోతే ఆయన పూర్వ విద్యార్థులు విగ్రహం పెట్టారు పాల్వంచ స్కూల్ దగ్గర. నారపరాజు రంగారావు గారు చాలా గొప్ప వ్యక్తిత్వం. అదేవిధంగా నాగుపల్లిలో హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి పూర్ణచంద్రరావు గారు. ఆయనకి రిటైర్ అయినప్పుడు విద్యార్థులే గండపడ్డేరం, బంగారు గండపడ్డేరాటితో ఆనర్ చేయటం ఒక గొప్ప వ్యక్తిత్వం గొప్పదే, ఉపాధ్యాయుడిగా హెడ్ మాస్టర్గా కూడా ఉంది. ఇట్లా అనేక మంది కలిసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి జి శంకరయ్య గారు, గంగవరపు శంకరయ్య గారు, రిటైర్డ్ లెక్చరర్ గారు, ఇట్లా అనేక మంది కలుసుకొని, మేకల లక్ష్మయ్య గారు, ఇంకా అనేక మందిని కలుసుకొని గురుదక్షిణ ఫౌండేషన్ సంస్థని స్థాపించి దాని ద్వారా ప్రకృతి వైద్యశాల, యోగా కేంద్రం, తర్వాత అనాథలకు, వృద్ధులకు సహాయపడేందుకు ఈ కార్యక్రమాలు, ఏదైనా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి తలంపుతోటి ఈ సంస్థను దాల్చి ఇప్పుడు ఆ బాధ్యతలు నా వయసు రీత్యా, తర్వాత కంటి చూపు దెబ్బతినటం వల్ల నేను ఒక గౌరవ సభ్యుడిగానే ఉంటూ మిగతా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ రకంగా సంతృప్తితోటే రాజకీయాలు నిర్మించాను. రాజకీయాల్లో వయసు వచ్చిన తర్వాత యువకులకు అవకాశం ఇస్తూ మనం పదవులు ఆశించకుండా మనం నమ్మిన పార్టీల్లో ఉండటమే ఉండి ఆ పార్టీలో సలహాదారులుగాను
ముఖ్యంగా యువకులకు కొంత రాజకీయ శిక్షణ, వివిధ అంశాల మీద అవగాహన కల్పించే కార్యక్రమం చేయడం అవసరమని నేను నమ్ముతున్నాను. కాసయ్య గారు, మీరు 1971లో తెలంగాణ ప్రజా సమితి తరపున మీరు పార్లమెంటు ఎన్నికల్లో మీరు పాల్గొన్నారు. ఇది మీరు పోటీ చేసినటువంటి పార్టీ అంతకుముందు మీరు కాంగ్రెస్ నుంచి విడిపోయి దాని తర్వాత ఈ తెలంగాణ ప్రజా సమితిలోకి చెన్నారెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ పార్టీలోకి తరపున మీరు పోటీ చేశారు. అంటే ఒక రకంగా మీరు తెలంగాణ వాదాన్ని, అది తెలంగాణ వాదానికి సంబంధించినటువంటి పార్టీ కాబట్టి మీరు ఆ వాదానికి అనుకూలతతోని మీరు టీపీఎస్ తరపున పోటీ చేశారని అనుకుందాము. ప్రజలు కూడా అట్లా అనుకునే ఆ రోజు మీకు మీరు ఊహించని ఓట్లు కూడా మీకు ఆ రోజు పట్టడం జరిగింది. కానీ తర్వాత మీరు ఈ ఇటీవల వచ్చినటువంటి 2000 తర్వాత వచ్చినటువంటి ఉద్యమాల్లో కానీ వీటిల్లో కానీ మీరు ఎక్కడా కూడా తెలంగాణ వాదానికి కానీ తెలంగాణ ఉద్యమానికి కానీ మీరు ఎక్కడా కూడా దానికి అనుకూలంగా ఆ వాదం తరపున మీరు ఒకసారి ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థిగా కూడా మీరు ఎక్కడా తెలంగాణ వాదాన్ని దాని తర్వాత మీరు ఎప్పుడు మీ జీవితంలో మీరు ఎత్తుకోకపోవడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి? నేను 2000లో రాజకీయాలు విరమించి మేము గురుదక్షిణ ఫౌండేషన్ స్థాపించి దాంట్లో నేనే అధ్యక్షుడిగా ఉండి బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చాను. కాబట్టి అంతకుముందే రాజకీయాల నుంచి విరమిస్తున్నానని ప్రకటించడం వల్ల నేను తిరిగి ఏ రాజకీయ వేదిక కానీ రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. రాజకీయాల నుంచి విరమించే ప్రకటన చేసి ఉపాధ్యాయులతోటి గురుదక్షిణ ఫౌండేషన్ సంస్థని ట్రస్ట్ని స్థాపించి కార్యక్రమాల్లో బాధ్యతలు వహిస్తూ ఉండటం వల్ల రాజకీయాల్లోకి వెళ్ళను అని చెప్పి మా ఉపాధ్యాయ మిత్రులతో వాగ్దానం చేసి అందరం పనిచేస్తున్నాను. కాబట్టి నాకు వ్యక్తిగతంగా మాలో చాలామందికి తెలంగాణ ఏర్పడాలి అనేటువంటి భావం ఉండటం, వ్యక్తిగతంగా ఆ భావాలను సమర్థించడం, వ్యక్తిగతంగా సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాలను ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవటం చేసి ఆ విధంగా ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఉన్న రాష్ట్ర సమితి కార్యకలాపాలను పాల్గొంటూ వచ్చారు. ఈనాటికి కూడా అదే అభిప్రాయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ప్రయోజనకరంగానే ఉంది అని నేను నమ్ముతున్నాను. సమకాలీన రాజకీయాలలో మీరు మారినటువంటి పార్టీలు బహుశా ఎవరు మారి ఉండరు ఖమ్మం జిల్లాలో. అందువల్ల ఆనాటి తరం లేదా ఇప్పుడు తెలిసినటువంటి రాజకీయాల గురించి చర్చించుకునే వాళ్ళు కానీ ఇప్పటి తరం కానీ ఒక గౌరవనీయమైనటువంటి గుర్తింపుతో ఉన్నప్పటికీ కూడా కాసయ్య గారు పార్టీలు మారారు అనేటువంటిది ఒక నిందగానే మీ మీద బహుశా ఆ తరం నుంచి ఈ తరం వరకు ఉంది. అయితే ఇవాళ చాలా మంది రాజకీయ నాయకులు రాత్రి ఒక పార్టీ, తెల్లారి ఒక పార్టీ, పొద్దున ఒక పార్టీ ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా కానీ మీ మీద ప్రత్యేకంగా ఈ ఒక ఆరోపణ అనేటువంటిది ఒకటి ఉంది. కాసయ్య గారు అనేక పార్టీలు అవసరానికి అనుగుణంగా మారారు అనేటువంటిది. దీని గురించి మీరు ఏమి వివరణ ఇవ్వగలుగుతారు? నాకుగా నేను ఒక పదవి కోసం, అందులో ముఖ్యంగా అధికార పదవి కోసం, లేకపోతే ఒక వ్యాపార లావాదేవీలో సంపాదన కోసం ఎప్పుడూ పార్టీ మారలేదు. ఆయా సందర్భాలలో వచ్చినటువంటి పరిస్థితులు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, మనం కాబట్టి ఏ నాయకుడితో కలుసుకుంటాం ఆ నాయకుడిలో వచ్చినటువంటి అహంభావ స్వభావాలు, వీటన్నిటి కారణంగానే ఒక రకంగా నా చుట్టూ ఉన్నవారు, నా సహచరులు, అనుచరుల భావాల ప్రభావం కూడా కొంత నా మీద ఉంది. నేను కూడా అదే పద్ధతిలో ఆలోచించడం వల్ల నేను పార్టీని మారవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మొదటిగా మారిన తెలంగాణ ప్రజా సత్యాలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమ పరిస్థితుల్లో అందులో సింగరేణిలో కార్మికులు, యువకులు ఉవ్వెత్తున ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రజా సమితిలో చేరవలసి వచ్చింది. దాని తర్వాత కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ గ్రూప్ పాలిటిక్స్లో
మేము కాంగ్రెస్లో నేను పివి నరసింహారావు గారితో ఉండటం వల్ల వెంకటరావు గారు పివి నరసింహారావు గారికి వ్యతిరేకంగా చీఫ్ మినిస్టర్గా ఉండటం వల్ల నా జిల్లాలో ఇంకొకరితో ఉంటారా అనేటువంటిది ముఖ్యమంత్రి అనేటువంటి వారికి సహజంగానే అది ఒక పెద్ద అధికార పదవి. అది ఉన్నవారికి ఆగ్రహం త్వరగానే వస్తుంది. వారి యొక్క ఆగ్రహాల వల్ల వారు బహిష్కరిస్తే నేను జనతా పార్టీలో చేరడం జరిగింది తప్ప నాకై నేను కాంగ్రెస్ రాజీనామా చేసి జనతా పార్టీలో పోలేదు. నా స్వలాభం కోసం జనతా పార్టీలో పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార దుర్వినియోగం వీటన్నిటినీ జనతా పార్టీలో చేరిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ముద్రాల కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని నియమింపజేయటంలో మేము జనతా పార్టీ వాళ్ళని పనిచేయటం, అందులో కూడా వేరే ఆస్వాదం ఏమీ లేదు. ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో కూడా ఒక తీవ్రమైనటువంటి ఒక అబద్ధాన్ని, ఒక అసత్యమైనటువంటి ఆరోపణని ఆర్థిక నేరస్తుడు అర్షద్ మహతా చేసిన ఆరోపణను బట్టి ప్రధానమంత్రి పివి నరసింహారావు రాజీనామా చేయమని డిమాండ్ చేయడం అనేది, అది నేను దాన్ని భరించలేక, అందులో పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం సంపూర్ణంగా తెలిసినవాడిగా నేను నమ్మినవాడిగా ఉన్నాను కాబట్టే నేను ఆ నిజం చెప్పడం కోసం నేను ఒక రకంగా ఇందులో నా స్వార్థం లేదు. ఉన్న పదవి పోగొట్టుకోవడానికి, ఉన్న పార్టీలో స్థానాన్ని పోగొట్టుకొని నష్టపడైనా కూడా నిజాన్ని చెప్పాలి. ఈ మాత్రం నిజాన్ని చెప్పడం నాకు చేత కాకపోతే ఎందుకు నా వ్యక్తిత్వం ఇన్నేళ్ళు రాజకీయం ఎందుకు, దేనికోసం, ఏమిటి మనిషి అన్నవాడు ఆ మాత్రం నిజాన్ని తెలిసిన నిజాన్నన్నా మనం చెప్పగలిగితే, మనం కళ్ళారా చూసింది మనకు తెలిసిన నిజాన్ని మనం నమ్మిన నిజాన్నన్నా చెప్పలేకపోతే ఇక మానవ జన్మ ఎందుకు ఉంది అనేటువంటి ఒక భావోద్రేకం నాకు కలగటం వల్లనే నేను ఆనాడు అనుకూలంగా ఆ స్టేట్మెంట్ ఇవ్వటం, అందువల్ల నన్ను ఆనాడు పార్టీకి బహిష్కరణకు గురయ్యాను. అంతే తప్ప నా స్వార్థం కోసం పార్టీలు మారింది లేదు. కానీ పార్టీలలో వివిధ పార్టీల్లో ఉన్నారు కాబట్టి నా మీద మొదటి నుంచి ఎలక్షన్స్లో కూడా కొత్తగూడెంలో పార్టీలు మారిన చేకూరు కాసేయ అనేటువంటిది అనే విమర్శ ఎప్పుడూ ఉండేది. అయినా కూడా నాకు అనుభవం ఏం తెలిసింది అంటే, నేను వివిధ పార్టీలు అనే కారణాల వల్ల పార్టీలు నేను మారినా దాన్ని నన్ను అపార్థం చేసుకున్నాను. అపార్థం చేసుకున్నటువంటి వారు కూడా నన్ను, నా వ్యక్తిత్వాన్ని మాత్రం అపార్థం చేసుకోలేదు. నా పట్ల ఉన్నటువంటి ఆ రాజకీయాల్లో ఈ తరహా వ్యక్తిత్వాలు ఉండాలి అనేది ఒక భావం ఉండదో ఆ భావం మాత్రం దెబ్బతినలేదు. పార్టీలు మారినా కూడా ప్రజాబలం నన్ను అభిమానించిన ప్రజాభిమానం మాత్రం పెద్దగా ఎక్కడ లోటు జరగలేదు. కాసయ్య గారు, ఇప్పుడు మీరు మీ విశ్రాంతి జీవితాన్ని ఎక్కడ గడుపుతున్నారు? మీరు మీ జీవితాన్ని మీరు ఎట్లా గడుపుతున్నారు? ఈ 5 సంవత్సరాల నుంచి మా రెండో కుమారుడు ఖమ్మం ఉద్యోగస్తులుగా ఖమ్మం ట్రాన్స్ఫర్ అయి ఉండటం వల్ల, అంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు కాబట్టి అదే ఇంట్లోనే ఉంటున్నాడు. వారితో పాటు నేను కూడా ఉంటున్నాను వారి దగ్గరే. కానీ అంతకంటే ముందు 12 సంవత్సరాలు దాదాపు నేను ఈ గురుదక్షిణ బాధ్యతలు నిర్వహించడం, ఖమ్మంలో ఇతర కొన్ని సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. సో వీటన్నిటప్పుడు నేను ఎక్కడుండాలి అనేటువంటి సమస్య వచ్చినప్పుడే చావా సత్యనారాయణ ప్రసాద్ గారని, వారి శ్రీమతి సత్యవతి గారు, వారు ఉపాధ్యాయులుగా ఉండి ఇక్కడ ఆర్ఆర్ స్కూల్ అనేటువంటి దాన్ని స్థాపించి నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. వారు చాలా కాలంగా నాకు వ్యక్తిగతంగా శ్రేయోభిలాషులుగా, స్నేహితులుగా కుటుంబం వారు. అందువల్ల వారు ప్రత్యేకంగా నన్ను, మీరు ఎక్కడో హోటల్లో తిని ఈ వయసు మీరు ఆరోగ్యాలు చెప్పుకోవద్దు, మీరు చేస్తున్న సేవా కార్యక్రమం మీరు మా దగ్గరే ఉండి, మా దగ్గర గెస్ట్ రూమ్ ఉంది మా స్కూల్లో, అక్కడే ఉండాలి, ఇక్కడ మాతో పాటే భోజనం చేయాలి, మా విద్యార్థులు మీ ఆశీస్సులు రోజు ఇస్తూ ఉండాలి అనటం వల్ల దాదాపు 12 సంవత్సరాలుగా నేను వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆ విద్యాలయంలోనే ఉంటూ పిల్లలతో గడిపే అవకాశం, ఆ రకంగా ఆ పిల్లలతోటి అనుబంధం, బహుశా నా అంత అదృష్టం
బహుశా ఎవరికి లభించడం కష్టం. కాశయ్య గారు, మీలో దాగి ఉన్నటువంటి భౌతికవాది అనేటువంటి విషయం నేను ఇటీవల నాకు తెలిసింది. వారి సమావేశాలకి హాజరవటం, దాని తర్వాత గోరా గారితో కూడా మీకు స్నేహ సంబంధాలు ఉండేవి అనేటువంటి విషయం కూడా నేను విన్నాను. ప్రజలకి తెలియనటువంటి మీలో ఉన్నటువంటి ఈ కోణాన్ని మీరు ఒకసారి వివరించవలసిందిగా కోరుతున్నాను. నేను కాలేజీ విద్యార్థిగా ఉండే రోజుల్లో, హైదరాబాద్లో ఉండే రోజుల్లో గోపరాజు రామచంద్రరావు గారు, గోరా గారి గురించి ఆ రోజుల్లో చాలా ప్రధానంగా చాలా మంది చర్చిస్తూ ఉండేవారు. నాకు కూడా తెలియదు ఎందుకో కానీ మొదటి నుంచి నాకు ప్రతి విషయంలో, ఏ విషయంలో కూడా మౌఢ్యం అనేది నాలో బాల్యం నుంచి ప్రవేశించలేదు. దానికి కారణం నేను చెప్పలేను, కానీ మౌఢ్యం, మూఢ విశ్వాసం అనేటువంటిది నాకు ఎప్పుడూ అలవడలేదు. గోరా గారి గురించి ఒక ఆదర్శమైన వ్యక్తిగా, హేతువాదిగా, నాస్తికవాదిగా, ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాడిగా, గాంధీ గారి పట్ల అపారమైన గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఉండటం. ఆ సందర్భంలో సూర్యాపేట దగ్గర ఖానాజీ గారని వారు ఒక నాస్తిక కేంద్రాన్ని నిర్వహిస్తూ ఆ ప్రాంతంలో ప్రజల్లో కొంత చైతన్యాన్ని, సాంఘిక చైతన్యాన్ని కలగజేసే కార్యక్రమం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజలకు చైతన్యవంతంగా. ఈ నాస్తిక కేంద్రంలో కేవలం దేవుడు లేడు అనేటువంటి మాటలు కాకుండా మూఢ విశ్వాసాన్ని తొలగించేటువంటి సంస్కరణ అభిలాషే ప్రధానమైంది. భౌతికవాదంలో కానీ, హేతువాదంలో కానీ, నాస్తికవాదంలో కానీ అవి నిర్వహిస్తూ వచ్చారు. అట్లాగే రచయిత వెంపోతో కూడా నాకు ఆ రోజుల్లోనే పరిచయం అయింది. వెంపో గారితో కూడా ఆయన నాస్తికవాదే. ఆ సందర్భంలో నేను ఒక 5-6 రోజులు పడమట వెళ్ళి ఆ కేంద్రంలో ఉండి అక్కడ క్లాసెస్ వినటం, గోరా గారి ప్రసంగాలు వినటం. గోరా గారి కుమారుడు రమణం గారు అనేక ఒక పెద్ద విజ్ఞాన ఖని, ఆయన జ్ఞాన సంపన్నుడు. విజ్ఞానమే కాకుండా జ్ఞానం ఉన్న మనుషులు వాడు. ఆయన హిందీ భాషలో, సంస్కృతంలో, ఇంగ్లీష్లో, తెలుగులో అంత గొప్పగా మాట్లాడుతూ ఉండేవారు. సమరం అని, విద్య అని, వీళ్ళందరూ కూడా ఈ పేర్లతోటి అప్పుడు ఆనాడు ఉండేవారు. దాని తర్వాత ఎక్కడ ఈ కవులలో కూడా దిగంబర కవులు, ఇతర కవులు ఉండేవారే. ఈ కవులు కవి సమ్మేళనాలు ఉన్నాయంటే కూడా నాకు వెళ్ళాలనుకుంటూ ఉండేది, వెళుతూ ఉండేవాడిని. కాబట్టి ఏదైనా ఎక్కడైనా ఒక భావోద్రేకాలు, ఒక ఆలోచనలు, ఒక సంస్కరణ భావం ఉందో అవంటే ఎందుకో మనసుకు ఇష్టమై నాకు అలవాటు కావటం వల్ల అన్ని పార్టీలు ఈఎంఎస్ నంబూద్రి 1952లో నేను హైదరాబాద్లో కాలేజ్ చేసినప్పుడు మొట్టమొదటి నెలలోనే నేను అటెండ్ అయిన మీటింగు ఈఎంఎస్ నమూద్రిపాద్, ఆయన కేరళ చీఫ్ మినిస్టర్. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడటం, ఆయన చూడటం ఆయన జరిగింది. ఆ విధంగా హేతువాదులతో కానీ, ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పటికి కూడా ఉద్యమాలతో పనిచేస్తున్న మన భద్రాచలం భానుప్రసాద్ కానివ్వండి, లేకపోతే అసలు అమెరికాలో ఉన్న ఎన్ఐ గారని ఆయన పెద్ద జర్నలిస్ట్గా పనిచేశాడు, లెక్చరర్గా పనిచేశాడు, పిహెచ్డీ చేశాడు, అనేక పుస్తకాలను రాశాడు, రచనలు చేశాడు, వ్యాసాలు రాశాడు. ఆయన హేతువాది, నాస్తికవాది. ఆయన కొడుకు, కూతురు అమెరికాలో ఉండటం వల్ల ఇటీవల 1 సంవత్సరం నుంచి వాషింగ్టన్లోనే ఉంటూ ఉన్నారు. ఆ రకంగా వీళ్ళందరితోటి నాకు ఒక రకమైన ఆవుల గోపాలకృష్ణమూర్తి గారని, ఆయనకి తెనాలిలో ఉండేవారు, రాడికల్ హ్యూమనిస్ట్గా ఎంఎన్ రాయ్ సిద్ధాంతాలని తీసుకొని పోయినటువంటి ఒక హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి గారు. ఇట్లా వీళ్ళందరినీ ఎక్కడ ఆవుల సాంబశివరావు గారితో కూడా నాకు చాలా సన్నిహితమైన, ఆయన గొప్ప హేతువాది. ఆవుల మంజుల గారి తండ్రి ఆవుల సాంబశివరావు గారి మేనకోడలే ఎన్ఐ గారి శ్రీమతి అమ్మ. ఆ రకంగా నాకు వీళ్ళందరితోటి అనుబంధం ఉండేది, ఎక్కడికైనా వెళ్ళటం. అందుకని సర్వోదయ ఉద్యమంలో ఉన్న వారి పట్ల కూడా నాకు బాగా ఉండి, ప్రభాకర్ జీ వారి సభలు జరుగుతూ ఉంటే, సమావేశాలు జరుగుతూ ఉంటే వెళ్ళటం, ఇది నాకు ఒక ఇష్టమైన అంశంగా ఉండేది. నాకు తృప్తిని కలిగజేసేది. అందుకని ప్రతి దాంట్లో నా రాజకీయం, నా దృష్టిలో రాజకీయ పార్టీ అనేది ఎంత గొప్పది అంటే,
రాజకీయం అనేటువంటిది ఇట్స్ ఎ వైయబుల్ ప్లాట్ఫామ్. అది చాలా సౌకర్యమైనటువంటి వేదిక అండి. మన జ్ఞానాన్ని ఇతరులకు అందించడానికైనా, ఇతరుల జ్ఞానాన్ని అనుభవాన్ని మనం స్వీకరించడానికైనా, ఏ దానికైనా ఒక రూపాన్ని ఇవ్వడానికి, శిల్పానికి రూపం ఇవ్వడానికి ఉపయోగపడేది ఉన్న అనేక వేదికల్లో, అన్ని వేదికల కంటే కూడా రాజకీయ పార్టీ ఒక మంచి వేదిక అని ఇప్పటికి కూడా నేను నమ్ముతూ ఉన్నా. మీ జీవన శైలి హేతువాదిగానే ఉండేదండి? అంతే. నేను ఎక్కడికైనా ఉంటే వెళితే దైవకులతో నమస్కారం పెట్టి రావడం ఏదంటే ఇతర మూడవ పాదాలు వందనాలు చేయటాలు కానీ, యజ్ఞాలు చేయటం కానీ, యాగాలు చేసే సందర్భాలు కానీ నా జీవితంలో రాలేదు. కాసయ్య గారు, మీ సుదీర్ఘమైనటువంటి మీ వ్యక్తిగత జీవితాంతో పెనవేసుకున్నటువంటి మీ రాజకీయ జీవితం ఎన్నో అనుభవాలని సంతరించుకున్నటువంటిది, వివిధ రకాలైనటువంటి మనస్తత్వాలని మీరు చూసినటువంటిది. రాజకీయ జీవితంలో మీకు తృప్తినిచ్చినటువంటి అంశాలేంటి, అసంతృప్తి అనిపించినటువంటి అంశాలేంటి? నాకు కొత్తగూడెంలో ఉద్యోగం దొరకటమే, అక్కడ ప్రజలు, అక్కడ పరిస్థితులు చాలా వెనుకబడతనం ఉండటం, పేదరికం ఉండటం, విద్య మిగతా రంగాల్లో కూడా బాగా వెనకబడి ఉండటం, కింది స్థాయి దాకా వెళ్ళి వాళ్ళని పలకరించి మాట్లాడే మనుషులు ఎక్కువగా లేకపోవడం, వీటన్నిటి వల్ల కొత్తగూడెంలో చేసిన ఉద్యోగం అయినా, సౌత్ ప్రెసిడెంట్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఏదైనా మొత్తం మీద కొత్తగూడెంలో నా జీవితం, కొత్తగూడెంతో ఏర్పడిన అనుబంధం, అక్కడ ప్రజలు చూపిన ఆదరణ, ఆనాటి నుంచి ఈనాటి వరకు చూపించిన ఆదరణ, అక్కడ పొందిన గౌరవం, కష్టకాలంలో కూడా వాళ్ళు నాకు ఇచ్చిన అండ, అది బాగా నాకు జీవితంలో సంతృప్తినిచ్చింది. దాని తర్వాత శాసనసభ్యుడిని కావాలని అనుకోవడం, 72లో 71 పార్లమెంట్ ఓడిన 72లో శాసనసభ్యుడిగా ఉండటం, శాసనసభలో అనేక విషయాల్లో చర్చల్లో పాల్గొనటం, ఆయా సందర్భాల్లో ప్రసంగించడం, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ నిర్మాణాత్మకంగానే మాట్లాడటం అనేటువంటిది జరిగింది. అందువల్ల అన్ని పార్టీల వారు, అందరు ముఖ్యమంత్రులు కూడా, అసెంబ్లీ స్పీకర్స్ కూడా చాలా ఆ రకంగా బాగానే ఆదరించారు. తర్వాత ముఖ్యమంత్రి గారితో మాకు వైరుధ్యం రావటం వల్ల ముఖ్యమంత్రి గారు ధర్మల్ స్టేషన్లో మా కార్మికుడు నాయకుడు ఎస్ జంగయ్య గారిని నోటీస్ కూడా ఇవ్వకుండా డిస్మిస్ చేసి, తర్వాత ఇంకా కొందరు ఉద్యోగస్తుల్ని రామగుండం ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి కొంత హెరాస్మెంట్లు చేసినప్పుడు, అక్కడ ధర్మల్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో వందలాది మంది ధైర్యంగా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా పట్టుదలగా ఇటుకలు మోసి అది చేసి, కొందరు అక్కడ పెద్దలు, గ్రామ పెద్దలు, గూడూరు వెంకటరత్నం గారు, రావుడు గంగయ్య గారు, కోనేరు జనార్దనరావు గారు, రేఖా సత్యం గారు, ఇట్లా ఈ పెద్దలందరూ యొక్క సహకారంతో అక్కడ ఒక స్థలం సేకరించి ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి, ఈ డిస్మిస్ చేయబడిన కార్మిక నాయకుడికి ప్రేరణ గుర్తింపుగా ఒక బిల్డింగ్ నిర్మాణం చేశారు. ఈ కార్మిక నాయకుడు ఆనెస్ట్ జీవితం గట్టి రిటైర్ అయిన తర్వాత తనకి ఏమీ ఆస్తులు లేకపోయినా ఇవాళ ఆ బిల్డింగే, కార్మికులు ఇచ్చిన బిల్డింగే వాళ్ళ ఆధారమైంది. అది నా జీవితంలో మర్చిపోలేని. కార్మికులు అంటే ఒక్కొక్కరు 70-80 వేలు ఇప్పుడు పరిశ్రమ పొందుతున్నటువంటి కార్మికులు కూడా ఇద్దరు మోస్తారు. ఉద్యమంలో ఉండేటువంటి శక్తి, ఉద్యమంలో ఉండేటువంటి ఒక తీవ్రంలో తన హోదా కూడా మర్చిపోయి పనిచేస్తారు. అది ఉద్యమం యొక్క లక్షణం. ఆ ఉద్యమ లక్షణాలను నేను అటు కొత్తగూడెంలో, అటు సింగరేణి కాలనీస్లో సిడిఎస్ సమ్మె, 54 రోజులు జరిగిన సిడిఎస్ సమ్మెలో, కొత్తగూడెం ధర్మల్ స్టేషన్లో జరిగినటువంటి ఈ పోరాటాల్లో అసలు మనుషులో దేవుడు ఎక్కడో ఉన్నాడు లేదు, ఈ మామూలు మనుషుల్లోనే దేవుడు ఉన్నాడా, దేవుడు అంత శక్తిని ఇస్తున్నాడా, ఇదేంటి, ఏ బలం ఇది జనబలమా, దైవబలమా, ఏ బలమైనా అది ఒక ప్రజాబలంగా కార్మిక శక్తి. నేను స్వయంగా ఆ అనుభూతిని పొందాను. అటువంటి ఉద్యమాలకి నాయకత్వం ఇచ్చేటువంటి ఒక భాగ్యం, సౌభాగ్యంగా భావిస్తున్నదాన్ని, అటువంటి అవకాశం దాంట్లో అక్కడ నాకు లభించింది. ఇక జిల్లాలో, దేశంలోనే ఎక్కడా లేనటువంటి కొత్త తర ఎలక్షన్ ఎన్టీ రామారావు తెచ్చాడు. జిల్లా ప్రజలందరూ కలిసి చైర్మన్ ఎన్నుకోవాలి జిల్లా పరిషత్. ఆ ఎలక్షన్లో నేను
కేంద్ర మంత్రికి ఒక బలమైన నాయకుడు ఉన్న కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడే అవకాశం ప్రజలు గెలిపించడం అనేటువంటి విషయం కూడా నేను మర్చిపోలేదు. అది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకొకటి మర్చిపోలేని సంఘటన, ఎన్టీ రామారావు గారు బ్యాక్వర్డ్ ఏరియాస్ ముందు మనం డెవలప్ చేయాలి. ముందు కొత్త 70 మంది దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇవ్వండి మండలాలకని ఆయన చెప్పడం వల్ల నేను జిల్లా పరిషత్ చైర్మన్తో వారం రోజుల్లోనే CPIML న్యూ డెమోక్రసీ అని ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో దాని నాయకుడు రాయల చంద్రశేఖరరావుని, బొమ్మన్ నర్సయ్య గారిని, వాళ్ళ పార్టీ మిగతా నాయకుల్ని కబూర్ చేసి సబ్ ఆఫీస్కి పిలిపించుకున్నాను జిల్లా పరిషత్. అప్పుడు నేను వీరికి విషయం చెప్పాను. అందువల్ల మీ సహకారం లేని అక్కడ ఏ పని డెవలప్మెంట్ జరగదు, ఎవరు చేయలేరు. కార్మికులు వర్కర్స్ పని చేయకుండా డబ్బులు ఇచ్చినప్పుడు పని చేయకపోతే మీ సహకారం లేని అక్కడ జరగదు. కాబట్టి మీ సహకారం ఉంటేనే డెవలప్మెంట్ జరుగుద్ది. డెవలప్మెంట్ చేద్దాం సిన్సియర్గా వచ్చి ఒకే ఒక మాట చెప్పారు. మేము అంతర్గతంగా మా పార్టీ అంతా చర్చించిందండి, మేము నిర్ణయానికి వచ్చాం మీ సలహా, మీరు చెప్పిన సలహా ప్రకారం సహకరిద్దాం, సహకారం తీసుకుందాం, ఇద్దాం, సహకారం ఇద్దాం, అభివృద్ధి చేద్దాం అనేటువంటి నిర్ణయానికి మేము వచ్చామండి అని చెప్తే ప్రధానంగా కోరింది ఏమిటి అంటే రోడ్డు, రెండోది కరెంటు, మూడోది ఎర్ర బస్సు, మిగతా ఇవి ప్రధానమైనటువంటి కోరికలు అనేది నిర్ణయం చేసి ఆ రోజే నిర్ణయం చేసి కొమరారం మసల్ నుంచి గుండాల వరకు రోడ్డు ఉంది. అట్లాగే ఎలక్ట్రికల్ లైన్ కొంత దూరం ఉంది, మిగతా లైన్ దాదాపు 50 కిలోమీటర్లు వేయాలి. కాబట్టి కొన్ని వేల మంది పనిచేస్తే తప్ప ఆ లైన్ వేయటానికి కుదరదు. అది చేయాలంటే వీళ్ళు చేస్తామని ఉన్నారుగా, ఒప్పుకున్నారుగా, వేల మంది చేతులు అది చేయటం. అక్కడ ఫైనలైజ్ చేసాం. కలెక్టర్ గారు గవర్నమెంట్ ఫండ్స్, జిల్లా పరిషత్ ఫండ్స్ అందరం కలిసి ఈ నిర్ణయం చేసుకొని వాళ్ళకు వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణం ఇన్ని రోజుల్లో చేస్తాం, 6 నెలల్లో మీకు లైట్ వెలిగిస్తామని, కరెంటు ఎర్రబల్బు వెలిగిస్తామని ఇవి చెప్పి మిగతా ఇన్ని మాట్లాడుకొని అక్కడ నుంచి వచ్చి చేసి ఆ విధంగా చేస్తే వాళ్ళు చాలా బాగా సహకరించారు. ఆ పార్టీ వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత సంవత్సరం తర్వాత వాటి ఇనాగరేషన్కి రోడ్డు వేయడానికి 5-6 మంత్రులు అందరం మేము గుండాల డెవలప్మెంట్ జీవితంలో మానలేకపోయాం. ఆ రకంగా కాబట్టి గుండాల ఏరియా, ఇల్లంది ఏరియా డెవలప్మెంట్ ఏదైతే ఉందో నాకు అత్యంతగా సంతృప్తి కలిగజేసినటువంటి అంశాల్లో చాలా అది ఒక ముఖ్యమైన విషయం అని కూడా మనవి చేస్తున్నాం. గత 39 సంవత్సరాలుగా మధురపు హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఉర్దూ విద్యార్థుల సంఘం సమావేశం ఒక్కటి కూడా మీరు పోకుండా హాజరయ్యాను, పాల్గొన్నాను. ప్రభుత్వ సమావేశాలైనా వాయిదా వేసాం కానీ దీన్ని మేము వాయిదా, నేనే కాదు మా సీనియర్లు ఆ సంఘాన్ని ఇప్పటిదాకా ఆదరిస్తూ ఉన్నటువంటి వారు దుగ్గినేని సత్యనారాయణ గారు, డాక్టర్ రమణారావు గారు, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం గారు, శ్రీకృష్ణ ప్రసాద్ గారు, కారం వీరభద్రం గారు, మాధవరపు నాగేశ్వరరావు గారు, ఇంకా ఇట్లా అనేక మంది పెద్దలు ప్రతి అందరం బాధ్యతతో ఇందులో పాల్గొనటం. మాకు ఆ నేలలో దాగి ఉన్న మా బాల్యం మాకు కనపడుతుంది. ఏమిటి మాకు ఉత్తేజం అంటే మా బాల్యం అక్కడ దాచుకున్నామా, ఆ బాల్యాన్ని మేము చూసుకునేటువంటి అవకాశం లభించిందని భావంతో మేమందరం అది జీవితంలో మర్చిపోవడం గొప్ప. జీవితంలో నాకు పెద్దగా కోరికలు ఎక్కువ లేక ఉన్నంతలో సంతృప్తి పడి ఎందుకు ఏర్పడిందో తెలియదు కానీ నాకు గాంధీ గారిని చూడటం వల్ల ప్రభావితమైనందువల్ల కలిగిందా, లేకపోతే నాకు బాల్యంలో ఉన్న స్నేహితుల వల్ల కలిగిందా, తర్వాత నేను విన్న ప్రసంగాలు చదివిన పుస్తకాల వల్ల కలిగిందో ఏమిటో తెలియదు కానీ ఉన్నంతలో సంతృప్తి పడటమే తప్ప జీవితంలో నాకు ఎప్పుడు అసంతృప్తి కలగదు. అందువల్ల ఈ తృప్తి పట్టడం అనేటువంటిది ఒక గొప్ప వరం అని నేను నమ్ముతున్నాను. మనిషి అనేవాడికి ఈ తృప్తి పట్టడం అనేటువంటి ఒక లక్షణం ఉందే, ఈ లక్షణం అది ఎవరికి ఎందుకోసం వచ్చినా అది ఒక పెద్ద వరమే. కానీ నాకు పెద్దగా ప్రాసెస్లో పని చేసుకుంటూ పోతా ఉంటే పదవులు ఇలా రావటం వసరం వచ్చినాయి తప్పితే పెద్దగా పదవుల కోసం పెద్ద పోట్లాడాల్సిన అవసరం, స్ట్రగుల్ చేయాల్సిన అవసరం, అందులో డబ్బులు పెట్టేటువంటి ఖర్చు పెట్టే అవసరం ఆనాడు అసలే లేదు.
అందుకని అట్లేమీ చేయకుండా ఇవన్నీ వసం వచ్చినాయి పదవులు. ఎందుకంటే మరి మామూలు విషయం కాదు. 8 సంవత్సరాలు సౌత్ ప్రెసిడెంట్ చేయటం, ఒక 11 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేయటం, ఒక 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ చేయటం, ఒక 2 సంవత్సరాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు వైస్ ప్రెసిడెంట్ చేయటం, ఇవన్నీ అవకాశాలు వచ్చి ప్రతి అవకాశాన్ని మనం ఉన్నంతలో గౌరవప్రదంగానే తృప్తికరంగానే చేశాము. అందుకని నాకు జీవితంలో ఒకటే ఒక కోరిక నాకు బాగా మొదటి నుంచి పడింది. నాలో ఎంపీ కావాలి, పార్లమెంట్లో మనం మాట్లాడాలి అనే కోరిక ఉండేది. నాకు స్థానిక సంస్థల మీద ఎక్కువ ఉండేది కాదు, అసెంబ్లీను పార్లమెంటే ఉండేది. ఆ పార్లమెంట్లో మాత్రం వెళ్ళేటువంటి అవకాశం అది ఒకటే కోరిక అది ఉంది. తర్వాత వెంకటరెడ్డి గారి మీద పోటీ చేయటం కూడా నాకు పరిస్థితుల వల్ల నెట్టబడ్డాను. నాకు ఆ ప్రతీకారం అదొక అసంతృప్తి ఉంది. అది నేను మంచి పని చేశాను, తెలివైన పని చేశాను నేను అనుకోవడం. కాశయ్య గారు, మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలోంచి మీరు మీ అనుభవాల దృష్ట్యా మీరు నేర్చుకున్నటువంటి అంశాలు, ఆ అనుభవాలు, వీటన్నిటి దృష్ట్యా చివరి ప్రశ్నగా మీరు భవిష్యత్ తరాలకి మీ అనుభవాలను రంగరించుకుని మీరు చెప్పేటువంటి సందేశం ఏమిటండి? యథా రాజా తథా ప్రజ అనడం అనేది 1000 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. ఆ కాలం పోయింది. కాబట్టి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజారాజ్యాలు వచ్చిన తర్వాత రాజకీయాలు, రాజకీయ నాయకులే ఈ సమాజాన్ని, సమాజ పోకడని నిర్ణయించే వారుగా ఉండటం అనేది మన అందరికీ తెలుసు. కానీ ఏదో కొందరు వ్యక్తులు లేకపోతే కొన్ని సమూహాల యొక్క పోకడ వల్ల కొన్ని తప్పులు జరిగినా, చాలా పెద్ద తప్పులు జరిగినా, అంత మాత్రం చేత రాజకీయ వ్యవస్థని కానీ, ప్రజాస్వామిక వ్యవస్థను కానీ, రాజకీయ పార్టీలను కానీ దూషించి, తిట్టి దూరంగా పోవటం కూడా తెలివైన పని కాదు. అంతేకాక సమాజానికి కూడా చాలా అరిష్టం తెచ్చినటువంటి సంఘటన అవుతుంది. అందుకని ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు దాన్ని తాము నమ్మిన పార్టీలో చేరి ఎవరి వంతు వారు కృషి చేయవలసిన అవసరం ఉంది. ఆ సిద్ధాంతాన్ని, కార్యక్రమాల్ని నడిపించడం కోసం కృషి చేయవలసి ఉంది. నడిపించేటువంటి నిజాయితీ కలిగిన, సామర్థ్యం కలిగిన నాయకత్వాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అందుకని రాజకీయాలను తెచ్చటం కాకుండా, రాజకీయాలను ద్వేషించడం కాకుండా, రాజకీయాలను గౌరవించడం ద్వారానే ఈ సమాజంలో మనం కావలసినటువంటి మార్పులను, సంస్కరణను తీసుకొని రావాల్సినటువంటి ఉన్నది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజకీయాలను అవగాహనని పెంచుకొని తాము నమ్మిన వాటికి కృషి చేయవలసినటువంటి అవసరం మాత్రం చాలా ఉందని. కానీ దురదృష్టం ఏమిటంటే ఒక 20 ఏళ్లుగా విద్యార్థి సంఘాలను ప్రభుత్వాలు రద్దు చేయటం వల్ల, కార్పొరేట్ విద్యా సంస్థలు బాగా వెల్లువిరుస్తూ ఉండటం వల్ల ఇవాళ కార్పొరేట్ థింకింగ్ యువకుల్లో, విద్యార్థుల్లో పెరుగుతున్నది. కానీ సాంఘిక భావాలు, సేవా భావాలు వెనక్కిపోతున్నాయి. అందువలనే ఇప్పుడు ఇటీవలి 20 ఏళ్లలో, మరీ ఇటీవలి 10 ఏళ్లలో ఎవరికి వారు ఎంత స్వార్థపూరిత దృక్పథం ఏర్పడింది అంటే, కుటుంబం అంటే నేను, నా భార్య, నా బిడ్డ మాత్రమే అని భావిస్తున్నాడు తప్ప, ఇవాళ ఈ భావాల్లోకి వచ్చాము అంటే విద్యార్థి సంఘాల యొక్క ఆవశ్యకత మనకు అర్థం అవుతా ఉంది. విద్యార్థి ఉద్యమాల్లో, విద్యార్థి సంఘాలలో పనిచేసినటువంటి వారికి సాంఘిక చైతన్యం వస్తుంది, నలుగురితో కలిసి ఉండటం వస్తుంది, మానవతా భావాలు వస్తాయి, వీరోచితంగా అవసరమైతే పోరాడే శక్తి వస్తుంది, నలుగురితో కలిసి బలంగా ముందుకు సాగేటువంటిది వస్తుంది. కాబట్టి తిరిగి మళ్ళీ ప్రభుత్వాలు విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మాత్రం చాలా అంటే చాలా ఉన్నదని మనం చేస్తూ, నేను ఆ నమ్మకంతో నేను విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చాను.
ఉద్యోగం నాని రాజీనామా చేసే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రాజకీయాలను నడిపించింది నేను. నా సొంత రూపాయి, నేను మామూలు రైతు కుటుంబంలో వచ్చాను. నా సొంతంగా నేను 1 రూపాయి ఖర్చు పెట్టింది లేదు, 1 ఎకరం భూమి అమ్మింది లేదు, అక్రమంగా 1 రూపాయి సంపాదించింది లేదు. కానీ అయినా నేను నా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని, నా నిజాయితీని అర్థం చేసుకొని, నన్ను చూసినటువంటి ఆ కొత్తగూడెం ప్రాంత ప్రజలు, తర్వాతగా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగా నన్ను, నా జీవితం తెరచిన పుస్తకంలాగా వాళ్ళకి కనపడుతూనే ఉంది. కాబట్టి వారు ఇచ్చిన బలంతో, డబ్బు బలం లేకపోయినా, ఇతర బలాలు లేకపోయినా, కేవలం ప్రజల యొక్క అభిమాన బలమే అభిమాన ధనంగా ఏర్పడి ఇవాళ నేను స్థాయిలో ఇంత గౌరవప్రదంగా తృప్తిగా రాజకీయాలు విరమించి చివరిలో 10 మందితో కలిసి సేవాభావ కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటూ 87 సంవత్సరాల పాటు జీవించేటువంటి అవకాశం, నలుగురితో కలిసి నలుగురిని ఎక్కడ మంచి ఉంటే దాన్ని ప్రోత్సహించేటువంటి అవకాశం, ఈ అవకాశాలు పొందిన వాడిగా నేను ఈ మధ్య మీ ముందు ఉన్నాను అంటే దీని అంతటికి కారణం మనం నిజాయితీయే. మనం పట్టుదలగా రాజకీయ రంగంలో ఉండాలి. ఆ రాజకీయ రంగాల్లో నలుగురితో కలిసి చేతనైనంత వరకు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం దీక్ష ఉండటమే మన జీవిత యొక్క లక్ష్యం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి కాశీ గారు. నమస్కారం శ్రీధర్.